ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, నిన్నటి దినం మొదటి ఆదివారం ఎలా గడిచింది? దేవుని యొక్క సన్నిధిలో మీరు వెళ్ళి ఆయన ముఖ దర్శనం చేశారా? ఆయన యొక్క ఆశీర్వాదాలకు, దీవెనలకు, ఆయన కాపుదలకు పాత్రులమయ్యామా? ఒకసారి దేవుని సన్నిధిని కోల్పోకుండా మనల్ని మనం జాగ్రత్తగా కట్టుదిట్టం చేసుకోవాలి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవునితో అనేక తీర్మానాలు చేస్తుంటాం. ఆ తీర్మానాల్లో ఒక తీర్మానం, దేవుని మందిరాన్ని మేము ఎప్పటికీ విడిచిపెట్టము అని. మరి నువ్వు క్రమంగా వెళుతూ దేవుని యొక్క సన్నిధిలో నిలకడగా ఉండగలుగుతున్నావా? ఒకసారి నువ్వు పరిశీలించుకో. ఈ రోజున దేవుడు మనల్ని మరో క్రొత్త దినం చూచేటట్లుగా ఆయన కృప ద్వారా మనల్ని ఆయన సంరక్షించి క్షేమంగా నడిపించాడు. దినమంతా దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ కలిగిన సమస్తానికి ఆయన కంచి వేసి కాపాడునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క లేఖనంలో నుండి ఒక చిన్న మాటను మనం ధ్యానించుకుందాం. చాలామంది ఈ యొక్క భూమి మీద బ్రతుకుతున్నటువంటి దినాలలో అనుక్షణం రకరకాలైనటువంటి టెన్షన్లతో బ్రతుకుతూ ఉంటారు. రకరకాలైనటువంటి బాధలు, సమస్యలు తమకు మాత్రమే ఉన్నాయి అన్నంతగా మరీ లోతుగా వేదనకు గురైపోతూ ఉంటారు. సో కామన్గా ప్రతి మనిషికి చెట్టు అంటూ ఒకటి భూమిలో నాటబడి ఉంటే ప్రతి చెట్టుకు, ఏ చెట్టుకు తగిన గాలి ఆ చెట్టుకు ఉండనే ఉంటుంది. చిన్న చెట్టుకి చిన్న గాలి ఉంటుంది, పెద్ద చెట్టుకు పెద్ద గాలులు ఉంటాయి. సో గాలి అనేది కామన్గా వస్తుంటుంది. చెట్టు దానికి నిలబడి గాలికి పడిపోకుండా, కూకటి వేళ్ళతో పెకలించబడకుండా ఆ చెట్టు తనను తాను ఆ విధంగా భూమిలో నిలకడగా ఉండడానికి ప్రయత్నించాలి. ఒక విధంగా మనం గమనిస్తే జుముగలిన చెట్టు అయి ఉంటే, బ్రతికున్న చెట్టు అయితే, వేళ్ళు నీనటువంటి చెట్టు అయి ఉంటే, తల్లివేరు లోతుగా దిగిన చెట్టు అయి ఉంటే గాలులకు త్వరగా పడిపోదు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం అలాగా దేవునిలో బాగా మనం వేరుపారిన వాళ్ళమై ఉంటే మనము ఏ పరిస్థితులకైనా, ఏ వేదనకైనా మనం కలవరపడం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. సో మరణము అంటే ఏంటి అన్న ఒక ఆలోచన మనం దేవుని యొక్క వాక్యపూర్వకంగా మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మరణం అంటే మనం చనిపోవటం కాదు. అసలైన మరణం అంటే ఏంటి? సో నేను ఈ మాటలు చెప్తాను. చివరాఖరికి మీకు ఈ యొక్క సమాధానం నేను మీకు తెలియజేస్తాను. కంటిన్యూగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ రండి. దేవుని బిడ్డలారా, ఒక తండ్రి తన కుమారుడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, అనారోగ్యంతో ఉన్నాడని. ఆ డాక్టరు అతన్ని పరీక్షించి కొన్ని టెస్ట్లను రాశాడు. సో ఆ టెస్టులు చేసిన తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కుమారుని విషయంలో తండ్రికి డాక్టర్ గారు చెప్పారు, కొంతకాలం ఈ మెడిసిన్ ఇస్తాను, ఇది వాడండి, ఆ తర్వాత మళ్ళా పరీక్షలు చేయాలి, ఆ తర్వాత ఈ యొక్క పరిస్థితి ఈ అబ్బాయికి కంట్రోల్ అవుతుందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది అని చెప్పి కొద్ది రోజులకి, వారం 15 రోజులకి, 2 వారాలకి అట్లాగా మెడిసిన్ ఇచ్చి పంపించాడు. మళ్ళా తర్వాత అబ్బాయిని తండ్రి తీసుకొచ్చాడు, మళ్ళా టెస్ట్లు. ఈ సమయంలో రిపోర్ట్స్ ఎలా వస్తాయి, ఎలా ఉంటుంది రిపోర్ట్ అని ఒకటే టెన్షన్గా తండ్రి తన కుమారుని గురించి, ఎదిగి వచ్చిన కుమారుని గురించి తండ్రి ఆవేదన మామూలుగా ఆవేదనగా ఉండటం లేదు. అంతగా ఆ వ్యక్తి తన కుమారుని గురించి డాక్టర్ నోట నుండి ఏ మాట వస్తుందో, ఏం వింటామో, ఏం వినాల్సి వస్తుందో అన్న భయము, భీతి, కలవరం ఆయన గుండెల్లో నింపబడిపోయింది. ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో గమనిస్తే మనమందరము భూమి మీద యాత్రికులమును పరదేశులమై ఉన్నాము అనేది వాక్య తేటంగా చెప్తున్నటువంటి సత్యం. మన కళ్ళ ముందు మనకు ఎంతోమంది పెద్దలు, చిన్నోళ్ళు, స్త్రీలు, పురుషులు అనే తారతమ్యం లేకుండా ఎంతోమంది మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది భయంకరమైన రోగాలతో వెళ్ళిపోతే, కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్లతో చనిపోతుంటే, ఇలాగా కరోనా అని, క్యాన్సర్ అని, ఈ భిన్నమైనటువంటి రోగాలు ఈ విధంగా మనిషిని భూమి మీద లేకుండా తీసుకెళ్ళిపోతున్నారు. రోగాలతో కొంతమంది చనిపోతున్నారు. నిండు ఆయుష్తో
ఆరోగ్యంగా చనిపోయే వాళ్ళు ఈ రోజున తక్కువైపోయారు. సో దీర్ఘకాలికమైనటువంటి ఈ వ్యాధులు, బలహీనతలు, వీటి ద్వారా ఎప్పుడు ఏ విధంగా మరణం సంభవిస్తుందో తెలియనటువంటి పరిస్థితులు. ఈ రోజున మనకు భిన్నమైనటువంటి రోగాల గురించి మనం ఈ రోజులో చూస్తున్నాం. కానీ పితృడైనటువంటి ఆ మోషే గారు 90వ కీర్తన రాస్తున్నప్పుడు ఆయన దేవునితో అన్న మాట ఏంటంటే, మా బ్రతుకు దినములు మేము గడిచిపోయినటువంటి నీడలాంటిగా వారుగా ఉన్నాము, మా బ్రతుకులంతా కూడా ఎండిపోయినటువంటి గడ్డిలాగా ఉంటున్నాయి, మేము బ్రతుకుతున్న ఈ దినములలో మా దినములు లెక్కింప నేర్పండి అని అన్నాడు. అంటే ప్రతిరోజు గడుస్తుండగా మనం ఏం చేయాలి? దేవుని రాకడను గూర్చినటువంటి ఆ ఆసక్తితో ప్రభు రాబోతున్నారు, ప్రభు త్వరగా వస్తున్నాడు అన్న ఆశతో, ఆరాటంతో, ఆసక్తితో దేవుని రాకను గూర్చిన విషయాలతో మనము ముందుకు కొనసాగించబడతా ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమందు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు గమనించాలి. ప్రతిదినం నీకు దేవుడు యాడ్ చేస్తున్నటువంటి, జతపరుస్తున్న ప్రతి దినాన్ని బట్టి నీకు ఏమవుతున్నావు? నీవు దేవుని యొక్క రాకడకు సమీపించబడుతున్నావు, దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు నువ్వు సిద్ధపడాలి అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మనకు తెలిసినటువంటి ఒక చిన్న కథ ఉంది కదా. ఒక కొండలో ఉన్న నీళ్లు తాగడానికి కాకి ఏం చేసింది? ఒక్కొక్క గులకరాయి తీసుకెళ్ళి ఆ కొండలో వేసినప్పుడు ఆ నీళ్లు పైకి వచ్చాయి అన్నట్లుగా మనం చూస్తాం. సో కాకి వేసిన ఆ గులకరాళ్ళు ఒక్కొక్కటి వేస్తుండగా అవి ఆ నీళ్లు పైకి చేరాయి అన్నట్లుగా చిన్నప్పటి నుంచి మనం తెలుసుకున్నాం. అలాగే మనం ఒక బాటిల్ మనం తీసుకున్నప్పుడు అందులో నీళ్లు పోస్తున్నాం అనుకోండి, నీళ్లు పోసే కొద్దీ ఏమవుతుంది? ఆ బాటిల్ ఫుల్ అయిపోతా వస్తుంది. అది సంపూర్ణంగా నిండటం ప్రారంభిస్తుంది, ఆ బాటిల్ నిండిపోతుంది. సో నీళ్లు పోస్తున్న కొద్దీ బాటిల్ నింపబడుతూ ఉంటుంది కదా. అలాగే మనకు దినదినం యాడ్ అవుతున్న కొలది, జతపరచబడుతున్న కొలది మనము ప్రభు రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరణము అని అంటే నిజంగా శారీరకంగా మనము కొనిపోబడటం కాదు, కానీ అసలు మరణం అంటే దినదినము ఎప్పుడు చేస్తామో తెలియదు అన్నటువంటి భయము, భీతి, కలవరాలు ఉన్నాయే, వాటితో బ్రతకటమే, అలా జీవించడమే మరణం. మరణం అంటే దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం కాదు, కానీ దానికంటే కూడా ఎక్కువైన దుఃఖం కలుగు చేసేది చచ్చిపోతానేమో, చనిపోయే దినాలు సమీపించాయేమో, ఇక వెళ్ళిపోతానేమో, ఇంక అయిపోయిందేమో అనుకుంటూ బ్రతుకుతుంటామే, అదే భయంకరమైన మరణం. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి. నీవు నేను ధైర్యంగా దేవునితో చెప్పాల్సిన మాట ఏంటంటే, మనము ఆయన చేతి పని ఉన్నాం. ఆయన హస్తాలు మనల్ని నిర్మించాయి. దైవజనుడు, దైవదాసుడు దావీదురాజు గారు అన్నారు కదా, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయము, ఆశ్చర్యంగా ఉందని. సో దేవుడే మనల్ని కలుగు చేశాడు. ఫస్ట్. సెకండ్ ఏంటంటే, ఇంతకాలం అంటూ ఆయన మనకు నిర్ణయించాడు. ఎంతకాలం అనేది మనకు తెలియదు, కానీ ఆ దినములన్నీ కూడా ప్రతిదినం మనము దేవునితో అడుగులు వేస్తూ లెక్కించబడుతూ వెళ్ళాలి. పితృడైనటువంటి హానోకును గుర్చిన విషయాలు మనకు తెలుసు. హానోకు 365 సంవత్సరాలు నడిచిన తర్వాత దేవుడు ఆయన్ని తీసుకుని వెళ్ళాడు అని రావిడు. అలాగే మనం దేవునితో నడవాలి ప్రతిరోజు. ఆయన 365 సంవత్సరాలు నడిచాడు. మనం 365 రోజుల్లో 52 ఆదివారాలు కూడా ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాం. కంటిన్యూగా బ్రేక్ లేకుండా, ప్రార్థనకి మానకుండా మన ప్రతి వారం, ప్రతి శనివారం, ప్రతి సంఘ ప్రార్థనలో నేను వెళ్ళి పాల్పొందుతున్నానని చెప్పలేని పరిస్థితి కొంతమందికి ఉంది. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఈ రోజున మనము దేని విషయమైతే భయపడుతున్న, భీతి, కలవరం, వేదన చెందుతున్నాం, మరణమును గుర్చినటువంటి విషయం అయితే నువ్వు వాటిని తలంచుకొని రోజు నువ్వు చచ్చిపోతున్నావు, రోజు నువ్వు మరణం అనే ఆ పీడించబడుతున్న ఆ యొక్క మానసికమైనటువంటి వ్యాధితో. కనుక దేవుని సన్నిధిలో మనం గమనించాలి. దైవజనుడు పౌలు గారు కొలస్సీలకి రాసినటువంటి ఆ పత్రికలో 3వ అధ్యాయంలో అంటాడు, మీ జీవము దేవుని యందు, క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. దైవజనుడు అన్నాడు కదా, ప్రభు ఇక్కడ ఉంటే నువ్వు నాతో ఉండు,
నేను ఈ లోకాన్ని విడిచిపెడితే నన్ను నీతో ఉంచుకో. సో మరణాన్ని గురించి భయపడలేదు మన పితరులు ఎవరు. మనం ఎందుకు భయపడాలి? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుని సేవిస్తున్నాం. అసలు మరణం అంటే ఏంటంటే నిజంగా భయపడుతూ జీవించడమే మరణం. చచ్చిపోవటం కాదు, ఒక్క రోజున ఈ దేహాన్ని ఆత్మ విడిచిపెట్టడం కంటే కూడా ప్రతిరోజు చనిపోతానేమో అన్నటువంటి భయముతో బతుకుతావే, అదే నీకు మరణం. కనుక నువ్వు దాన్ని విడిచిపెట్టుకో, దేవునికి అప్పగించుకో. దేవా, నన్ను నేను మీ చేతికి అప్పగిస్తాను. నా జీవము క్రీస్తుతో కూడా దేవా మీ యందు దాచబడి ఉంది, నాకు ఏ విధమైన భయం కలవరం లేదు అని చెప్పి దేవుని స్తుతించు, దేవుని ఘనపరచు. తప్పకుండా ప్రభు నిన్ను ఆ మరణ భయము నుండి విడిపిస్తాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మరణ భయము చేత పీడించబడుతున్నటువంటి ఆ పిల్లల్ని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలి భాగస్థుడాయనని రాయబడింది. మనకిచ్చిన దేవుని యొక్క వాగ్దానం, ధైర్యం అది. మన వలె ఆయన రక్త మాంసాల్లో వచ్చి మరణానికి భయపడినటువంటి మనల్ని ఆయన మరణము నుండి విడిపించాడు. మరణపు ముళ్ళును ఆయన విరిచాడు. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఉదయ కాలమందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మేము మరణాన్ని గురించి దినదినము ఎప్పుడు చేస్తామో అన్ని ఈ విషయాల నిమిత్తమై బాధపడుతూ కలవరపడుతూ ఉండటమే నిజమైనటువంటి మరణం అని, అయ్యా ఒకరోజు దేహాన్ని ఆత్మ విడిచిపెట్టడం మరణం కాదని, మా జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉందని ఈ యొక్క లేఖనాల ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి అయ్యా మీరు స్థిరపరుస్తూ వస్తున్నారు. అందుకే స్తోత్రం. ఈ రోజున ఎంతోమంది నిజంగా మరణం అంటే భయంతో, వేదనతో, దిగులుతో, ఎప్పుడు చస్తామో అన్నటువంటి టెన్షన్లతో బ్రతుకుతున్నారు. వారందరికీ మీ రక్త ప్రోక్షణ కలుగునుగాక, మీ హస్తము చాపబడునుగాక, మీ వాక్కును పంపి వారిలో క్రీచేస్తున్న కలవరపు దురాత్మలన్నీ తొలగిపోవునుగాక. నజరేయుని యేసు నామములో గద్దిస్తున్నాను. అధికారములు యేసు నామములో విడుదల కలుగునుగాక. అద్భుతమైన విడుదల ఇచ్చిన ప్రభువా, నీ బిడ్డలకి మీ యందు ధైర్యము, అయ్యా నూతన ఉత్సాహము, సమాధానం, సంతోషము కలుగునట్లుగా సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృపయు, కాపుదల, క్షమ, సమాధానాలు అనుగురించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ఈ వాక్యం వింటున్న నీవు తప్పనిసరిగా ఈ వీడియోని, యూట్యూబ్లో వీడియోని లైక్ చేయండి, నేను అనేకులకి షేర్ చేయండి, అనేక మందికి మీరు పంపండి. అసలు మరణం అంటే శరీరాన్ని ఆత్మ వేరు చేయటం కాదు. మరణం అంటే అది మేబీ ఒక లిటరల్లీ అక్షరానుసారంగా ఉండొచ్చు, కానీ నిజమైన మరణం ప్రతిరోజు నువ్వు భయంతో చావటమే. భయముతో, వేదనతో, కన్నీళ్లతో, దుఃఖంతో భయపడటం ఉండటమే నిజమైన మరణం. కనుక అట్టి మరణం నుండి దేవుడు నిన్ను విడిపించాడు. నువ్వు అనేకులకు షేర్ చేసి అనేకుల్లో ఉన్నటువంటి ఈ భయాన్ని తొలగించే పాత్రగా, దేవుని బిడ్డగా నువ్వు ఈ యొక్క పరిచర్యలో పాల్పొందాలని దేవుని పేరట నేను కోరుకుంటున్నాను. మరొకసారి అందరూ లైక్ చేయండి. అందరూ తోటి చాలామంది విశ్వాసులు దేవుని బిడ్డలు అడుగుతున్నారు, పాస్టర్ గారు మీరు ఎలా చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. అందువలన ఈ వీడియో చాలా వైరల్గా మారుతుంది, అనేక మంది చూస్తారని చెప్పి అది చెప్పడం నా బాధ్యత. ఒకసారి చెప్పాను. అందరూ కూడా ఆ విధంగా ఈ పరిచర్యకు సహకారులుగా ఉండి కొనసాగించాలనే ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.